సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. So life is very, very exciting. So we get to see so many new things. We get to make so many friends. Many of us live in hostels. Akkada parental control undadu, parental supervision undadu. So అదే టైంలో ఈ డ్రగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మేక్ ద యంగ్ పాపులేషన్ అడిక్టెడ్ టు డ్రగ్స్ అండ్ రెస్ట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. విచిత్రం ఏంటంటే మన స్టేట్ బార్డర్ దగ్గర మన స్టేట్లో కూడా కొంత భాగంలో ఇక్కడి నుంచే మొత్తం దేశానికి డ్రగ్ సప్లై అవుతా ఉంది. ఇక్కడ నుంచే బయటికి కూడా పోతా ఉంది. సో దాని మీద ఏం చేయాలి, ఎలా చేయాలి, అది అన్ని గవర్నమెంట్ ఈస్ టేకింగ్ స్టెప్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ దాంతో ఏమవుతుందంటే మనకి ఈ డ్రగ్స్ ఎక్సెస్ పెరిగిపోయింది. ఆంధ్రాలో పర్టికులర్లీ మన నార్త్ కోస్టల్లో, నార్త్ జిల్లాల్లో డ్రగ్స్కి ఎక్సెస్ పెరిగిపోయింది. ప్రతి ఒక్క చిన్న చిన్న ఊర్లో, కాలేజెస్లో అందరూ అంటే చాలామంది డ్రగ్స్ వాడుతున్నారు, డ్రగ్స్ వాడడం స్టార్ట్ చేస్తున్నారు. సో దాన్ని ఎలా అడ్రస్ చేయాలంటే ద ఓన్లీ వే ఇస్ అవేర్నెస్. సో ద బెస్ట్ వే అవుట్ ఈస్ టు క్రియేట్ అవేర్నెస్. అందుకని ఈరోజు ఈ కాలేజ్కి రావడం జరిగింది. సో అందుకని మేము ఈ సంకల్పం అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. సో ఈరోజు ఈ కాలేజ్ నుంచి వీఆర్ స్టార్టింగ్ దిస్ క్యాంపెయిన్ అండ్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్ ది కాలేజెస్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. సో ప్రతి కాలేజ్లో మీ కాలేజ్లో పెట్టినట్టు ఇదే రకంగా ఒక ప్రోగ్రామ్ పెడతాము, అందరికీ అవేర్నెస్ కల్పిస్తాము. So once we start doing it, once we get into this trap of drugs, it's very, very difficult to come out. అందుకని మేము ఇంతమంది ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంత టైం తీసుకొని మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చారు. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో యూత్, ఈ రాష్ట్రంలో యూత్, ఈ నియోజకవర్గంలో యూత్ కూడా అనవసరమైన ప్లెజర్స్ కోసం ఈ డ్రగ్స్ అనే దానికి బానిస అవుతున్నారు. తమ కెరీర్ని, తమ ఫ్యూచర్ని, అలాగే తమ తల్లిదండ్రుల్ని కూడా బాధ పెడుతున్నారని మీ అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు ఈ ఆడిటోరియంలో ఒక 700-800 మంది ఉండొచ్చు, కానీ మన కాలేజీలో 3000 మంది ఉన్నారు. అలాగే మన నియోజకవర్గంలో చాలా కాలేజీలు ఉన్నాయి. చాలా చోట్లకు వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేస్తానని ఈరోజు వారు చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇందాళ ఎస్పీ గారు చెప్పినట్టుగా హెచ్ఐవి అన్నదాన్ని మనం కంట్రోల్ చేయగలిసాం. ఈరోజు ఈ డ్రగ్స్ అనేది మన దేశాన్ని, మన రాష్ట్రాలని, మన ప్రజల్ని పట్టి పీడిస్తున్నది. ఎన్నో కుటుంబాలని నాశనం అయ్యేటట్టు చూస్తున్నది. ఎందుకు మనం ఈ షార్ట్ టర్మ్ ప్రెషర్ కోసం మన జీవితాన్ని, మన కెరీర్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నాం అన్న ప్రశ్న ప్రతి ఒక్కళ్ళలో కలగాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి. ఆల్రెడీ ప్రజెంటేషన్ ద్వారా అంతా చెప్పారు. డ్రగ్స్ అంటే ఏంటి, డ్రగ్స్కి ఎలా బానిసలు అవుతారు, వాటిని తీసుకోవడం వల్ల వచ్చేటువంటి శారీరక, మానసిక, మనోవికాసానికి సంబంధించినటువంటి సమస్యలు, లీగల్గా ఎదుర్కొనేటువంటి అంశాలు, అదేవిధంగా మన డాక్టర్ గారు మెడికల్ పరంగా డ్రగ్స్ ఎందుకు తీసుకుంటారు అనేటువంటి దాని మీద కంప్లీట్గా అంతా చెప్పడం జరిగింది. మీరంతా మా భవిష్యత్తు, మీ కుటుంబానికే కాదు, ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికే రాబోయే తరాల్లో మీరు భవిష్యత్తు. కాబట్టి మీ ఒక్కరి కోసం కాకుండా మీ ద్వారా మీలాంటి ఎన్నో లక్షల మంది, కోట్ల మంది విద్యార్థులకి, మీ ద్వారా మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి, మీ శ్రేయోభిలాషులకి, మీ తల్లిదండ్రులకి, అందరికీ కూడా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, ఈ సంకల్పం అనేటువంటి పేరుతో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో ఈ జిల్లాలోనూ, అదేవిధంగా మన విశాఖపట్నం రేంజ్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మారుమూల ప్రాంతాలకు కూడా ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని తీసుకెళ్ళి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అనేటువంటిది చాలా అవసరం. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 100 రోజుల ప్రణాళికలో
దీన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవడం, దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అంతా కూడా అహర్నిశలు పనిచేస్తున్నారు.